సారమతి కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసిమేలున నితరులక్షర రమ్యతనాదరింప నానారుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్య జగద్ధితంబుగన్. ఆదికవి నన్నయ్య భట్టారకుడు ఈ పద్యంలో తన కవితా లక్షణాలను ఈ విధంగా చెప్పుకున్నారు. అక్షర రమ్యత అంటే కేవలం పండితులను మాత్రమే కాకుండా పామరులను సామాన్యులను కూడా ఆనందింపజేసే విధంగా శబ్దాలంకారాలతో తన రచన ఉంటుందని. ప్రసన్న కథా కలితార్థ యుక్తి అంటే ఉదాత్తమమైనటువంటి ప్రసాద గుణంతో ఎంత గొప్ప మహాపండితులనైనా కూడా కట్టిపడేసేటువంటి ఒక గొప్ప శైలి తనదని. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే పండితులను పామరులను సామాన్యులను అందరినీ ఆకర్షించే చక్కటి సూక్తులతో తన శైలి తన రచన ఉంటుందని చెప్పుకున్నారు. అంతేకాకుండా ఉభయ వాక్ప్రౌఢి అని కూడా అంటారు. అంటే సంస్కృత కవులను ఆకర్షించారు, తెలుగు కవులను కూడా ఆయన ఆకర్షించారు. సంస్కృత కవులకు తెలుగు కవులకు కూడా ఆయన మిత్రుడయ్యాడు. అదే ఉభయ వాక్ప్రౌఢి అంటే. సంస్కృత ఆంధ్రాల కవులను వారి యొక్క హృదయాలను గెలుచుకున్నారు. సంస్కృత ఆంధ్ర భాషల్లో కూడా ఆయన కవిత్వం రాయగల దిట్ట అని ఉభయ వాక్ప్రౌఢి అని కూడా నన్నయ్య భట్టారకుని అంటారు. నమస్కారం.